హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేందర్, యువర్ ఫిట్నెస్ కోచ్. ఈరోజు టాపిక్లో హెల్దీ లైఫ్ స్టైల్ గురించి అయితే తెలుసుకుందాం. సో చాలామందికి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డైట్ని స్ట్రిక్ట్గా వేయాలి, సో ఇట్లా కొన్ని అపోహలు అయితే ఉంటాయి. చాలా హార్డ్, ఇది మెయింటైన్ చేయలేం అని అనుకుంటారు. సో వాళ్ళ గురించి అయితే అసలు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంది, సో దాన్ని ఎట్లా ఈజీగా ఫాలో చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జిమ్కి వచ్చే వాళ్ళు 90% ఒక హెల్దీ బాడీ, ఫిట్గా ఉండే బాడీని మెయింటైన్ చేద్దామని వస్తారు, స్టార్ట్ చేస్తారు. కానీ 1-2% మాత్రమే అచీవ్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే అందరు ఏం చేస్తారు, సో మనం ఒక డైట్ తీసుకుంటారు, రేపటి నుంచి స్ట్రిక్ట్గా చేయాలని పెట్టుకుంటారు. సో నేను ఒక డైట్ ఇస్తాను మీకు, గుండెల మీద చేసుకొని చెప్పండి, రేపటి నుంచి ఆ డైట్ని స్ట్రిక్ట్గా ఎన్ని రోజులు ఫాలో అవ్వగలుగుతారు. సో లైఫ్ టైం ఫాలో అవ్వగలుగుతారా? సో అవ్వలేరు. సో ఇక్కడ మనకు ముందే తెలిసిపోతుంది, మనం ఏదైతే యాక్టివిటీని చేద్దాం అనుకుంటున్నామో మన గోల్ని అచీవ్ చేయడానికి, అది 100% ఫెయిల్ అవుతుందని మనకు ముందే తెలుసు. మళ్ళీ అయినా మనం అదే చేస్తాం. రేపటి నుంచి స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలి, రేపటి నుంచి స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలి, వర్కౌట్ చేయాలని అనుకుంటాం. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి మోటివేట్ అవుతాం, జిమ్కి పోతాం, ఒక స్ట్రిక్ట్ డైట్ పట్టుకుంటాం, వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కొన్ని రోజులు అయినాక మైండ్ చేంజ్ అవుతుంది, మోటివేషన్ పోతుంది, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి అసలు హెల్దీ లైఫ్ స్టైల్ని ఎట్లా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉండు అనుకోండి, ఆ పర్సన్ లైఫ్ స్టైల్లో ఒక 100 days శాంపుల్ తీసుకుందాం. సో ఆ 100 days శాంపుల్ ఎలా ఉండాలి, సో హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. సో ఈ 100 daysలో పర్ డేకి 3 times తింటాడు అనుకుందాం. 100 daysకి ఎన్ని టైమ్స్ అవుతుంది, 300 times అవుతుంది. సో ఈ 300 timesలో 70% మాత్రం హెల్దీ అండ్ క్లీన్ మీల్స్ తినాలి, ఎక్కువ ప్రాసెస్డ్ కానీ ఫుడ్ తినాలి. ఈ 30% మీల్స్ ఉంటాయి చూసినావా, అవి మన పార్టీస్ కానీ, బర్త్డేస్ కానీ, మళ్ళీ మనకు బాడీకి ఏదైనా క్రేవింగ్స్ వచ్చినా తినడం కానీ, సో మన ఆల్కహాల్ కన్జ్యూమ్ కానీ, సో ఇట్లాంటివి ఏదైనా సరే, సో మన చీట్ మీల్స్ చేయవచ్చు. 30% అంటే మనకి 300 mealsలో 90 meals అయితే 100 daysలో మనకు 90 meals ఉన్నాయి చీట్ మీల్ చేయడానికి. సో ఈ 90 meals కూడా ఎట్లా మెయింటైన్ చేయాలంటే, ఎలాగో 90 ఉన్నాయి కదా అని చెప్పి డైలీ ఒక మీల్ చీట్ మీల్ కదా అని చెప్పి కంపల్సరీ చీట్ మీల్ తినాలి అట్లా ఏం చేయొద్దు. సో నీకు బాగా క్రేవింగ్స్ అయినప్పుడు కానీ, సో సిచ్యువేషన్ ఏదైనా పార్టీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ అట్లా చేయాలి. కానీ నువ్వు వాంటెడ్లీ రోజు ఒక మీల్ చీట్ మీల్ ఉంది కానీ రోజు అట్లా పెట్టుకోవద్దు. సో నీకు క్రేవింగ్ అయినప్పుడు సో నువ్వు అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మెయింటైన్ చేయాలి. సో మనం అప్పుడప్పుడు టూర్స్కి వెళ్తాం, ఒకటే రోజులో 3 చీట్ మీల్స్ అవుతాయి, ఒక 1 week కూడా 3 చీట్ మీల్స్ అవుతాయి. కాబట్టి మనం రోజు ఇట్లా చీట్ మీల్ చేయొద్దు అనమాట. సో వాటిని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో మనకు ఎప్పుడైతే యూజ్ అవుతాయో మన లైఫ్ స్టైల్ని బట్టి, మనం ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ, పార్టీస్ వచ్చినప్పుడు కానీ, అట్లాంటి టైంలో ఈ చీట్ మీల్స్ని యూజ్ చేయాలి. సో ఈ 30%లో కూడా ఈ 90 చీట్ మీల్స్ ఉంటాయి కదా, సో ఇందులో కొన్ని డేంజర్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, వాటికి ఎక్కువ రిపీట్ చేయొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అనుకో, ఈ 30%లో 5% మాత్రమే కేటాయించాలి. ఇంకా 5% షుగర్కి మాత్రం 2-3% మాత్రమే ఇవ్వాలి. సో వెరీ డేంజర్ అనమాట. ఒక 5% ఆయిల్ ఫుడ్స్ కానీ, సో మైదా ఫుడ్కి కానీ ఒక 5%, సో అట్లా ఇవ్వాలి. ఇంకొకటి కొన్ని హెల్దీ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి, కాకపోతే ఇవి మనం షేప్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వాటిని కూడా మనం ఈ 30%లోనే కొంచెం ఒక రేంజ్ ఇవ్వాలి, ఒక 10% అట్లా పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రైస్ ఉంది, మీరు ఒక్కొక్క మీల్లో 150 grams 200 grams తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది, మనం బిర్యానీ చేసినాం అనుకోండి, ఆ రోజు అయితే 100 grams 200 grams తినలేం కదా. సో ఆ రోజు 300-400 grams తింటాం. సో అది అన్హెల్దీ ఏం కాదు, హోమ్ మేడ్ ఫుడ్డే హెల్దీ, రైసే హెల్దీయే. కాకపోతే ఇందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు మనం షేప్ అవుట్ అవ్వడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇట్లాంటి మీల్స్ని కూడా మనం ఇదే 30%లో ఇస్తాం. ఈ 70% మాత్రం మనం అనుకున్న మెజర్మెంట్లోనే ఉండాలి ఫుడ్ ఐటమ్స్. సో ఎక్కువ ప్రాసెస్డ్ లేని ఫుడ్ ఉండాలి. సో ఇట్లా మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఇక్కడ ఏం సాక్రిఫైస్ చేయట్లేము, అన్నీ మనకు కావాల్సినవి అన్నీ తింటున్నాం. సో దీన్ని ఫెయిల్ అయ్యే అవకాశమే ఉండదు, ఎందుకంటే నువ్వు ఏం సాక్రిఫైస్ చేస్తలేవు.
కాకపోతే నిన్ను నువ్వు ట్రాక్ చేసుకుంటున్నావు అంతే. 90 డేస్ కూడా చీట్ మీల్స్ 90 మీల్స్ ఉన్నాయి మనకి. సో మనం ట్రాక్ చేసుకుంటున్నాం అంతే, ఇంక కొత్తగా ఏం చేయట్లే. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే లైఫ్ టైం మొత్తం ఫాలో అవ్వచ్చు ఈ ప్యాటర్న్ని. ఇట్లా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ ఒక స్టేబుల్ వెయిట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది అనమాట. మీరు ఓవర్ వెయిట్ ఉంటే కరెక్ట్ వెయిట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. 1 ఇయర్కో 2 ఇయర్కో 1.5 ఇయర్కో ఆగుతుంది. సో అప్పుడు మనం ఈ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఏదో ఒక ఇయర్లో ఏదో ఒక 3 మంత్స్ మాత్రం మూడ్ మంచిగా ఉంటుంది అనమాట. స్ట్రిక్ట్గా వేయాలి డైట్, ఒక చీట్ మీల్ కూడా వేయాలి. ఆ టైంలో మనం ఒక డైట్ తీసుకొని స్ట్రిక్ట్గా వేయాలి. సో ఆ 3 మంత్స్లో 1 ఇయర్లో ఎంత రిజల్ట్ వస్తుందో ఆ 3 మంత్స్లో అంతే రిజల్ట్ వస్తుంది. సో ఇట్లుంటుంది అనమాట. మన యాక్టర్స్ కానీ, సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, అథ్లీట్స్ కానీ మొత్తం అందరు ఇట్లనే మెయింటైన్ చేస్తారు, అన్నీ తింటుంటారు. కాకపోతే సో వాటి రేషియో చాలా తక్కువ ఉంటుంది, జంక్ ఫుడ్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళకి ఏదైనా మూవీ వచ్చినా కానీ ఈ 3-4 మంత్స్లో వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. ఒక స్టేబుల్ వెయిట్లో ఉన్నప్పుడే నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతావు. సో ఇట్లా మెయింటైన్ చేస్తారనమాట. ఈ విధంగా మనం కూడా మెయింటైన్ చేయొచ్చు, అందరు మెయింటైన్ చేయొచ్చు. జస్ట్ మనం ట్రాక్ చేసుకోవాలి. ఎవ్రీ 10 డేస్కి 15 డేస్కి మనం ఎట్లుంది మన ప్రీవియస్ లైఫ్ స్టైల్ ఒక 10-15 రోజులకి రివ్యూ ఇచ్చుకోవాలి మనమే. సో ఏం తిన్నావు, ఏం పార్టీస్ అయినాయి, ఏం తాగినావు అని. సో ఎక్కువ తక్కువ అయితే రిగ్రెట్ ఏం కాకు, నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్గా అవ్వద్దు. సో ఇట్లా మనం ఆలోచించి తిన్నామనుకో, సో కొంచెం మనం ట్రాక్ చేసుకున్నాం అనుకో, ఒక 2-3 ఇయర్స్ తర్వాత అది హ్యాబిట్ అయిపోతుంది. మనం ఆటోమేటిక్గా తినలేం, ఆటోమేటిక్గా మనం అలవాటైపోతాయి. ఇవి అంత లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా చేస్తేనే మీరు ఒక ఫిట్ అండ్ హెల్దీ బాడీని మెయింటైన్ చేయగలుగుతారు. అదేదో స్ట్రిక్ట్ డైట్ ఎంబడబడి ఫెయిల్ అయ్యి మళ్ళీ చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యి మీకు మూడు వచ్చినప్పుడల్లా 3 నెలలకు ఒకసారి స్ట్రిక్ట్ డైట్ చేసి నాకు 3 వచ్చినప్పుడు బాడీ కావాలంటే బాడీ రాదు. నువ్వు హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే ఆ 3 నెలల్లో స్ట్రిక్ట్గా డైట్ చేస్తే నీకు తొందరగా వస్తుంది రిజల్ట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.